We greet each and every one of you seated before your televisions waiting for this Holy Land program. ఈ యొక్క హోలీ ల్యాండ్ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ యేసు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాము. Just as you are excited, we are also excited about the information that God has given us through the Word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఈ సమాచారాలన్నీ తెలుసుకోవడానికి మేము ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాం. మీరు కూడా అదే ఆశతో ఉన్నారని భావిస్తున్నాము. One of Paul's most important journey was Rome. ఈ యొక్క పౌలు గారి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణము రోము పట్టణానికి వెళ్ళడము. But he did not get there the way he expected. అయితే తాను ఎలా వెళ్ళాలి అని భావించుకున్నాడో అలా మాత్రం వెళ్ళలేకపోతూ ఉన్నాడు. It turned out to be more legal journey than a missionary journey. తన యొక్క పరిచర్య ప్రయాణానికి బదులుగా ఇది చట్టపరమైనటువంటి రీతిగా వెళ్ళేటువంటి ప్రయాణంగా కనబడుతూ ఉన్నది. Through a series of legal trails and transactions, Paul was delivered to Rome. ఈ యొక్క ప్రయాణంలో అనేక రీతులుగా మరి అధికారులైనటువంటి వారు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ఒక చోట నుంచి మరొక చోటికి ఆయనను అప్పగిస్తూ చివరికి రోమునకు చేర్చారు. In Rome, his presentation of the gospel could even penetrate the walls of the emperor's palace. ఇక రోమ్ పట్టణానికి వచ్చేటప్పటికి ఈ పౌలు గారి యొక్క సువార్త చక్రవర్తి యొక్క గోడలకు సహితము తాకగలుగుతూ ఉన్నది. Sometime when our plans do not work the way we wanted, they work out even better than expected. కొన్ని సందర్భాలలో మనం అనుకున్నటువంటి రీతిగా మనము తలంచినటువంటి ప్రణాళికలు ఆగిపోయినప్పటికీ కూడా మనం అనుకున్నటువంటి దానికన్నా మించినటువంటి రీతిగా వాటి నెరవేర్పును మనం చూస్తూ ఉంటాము. As I mentioned earlier at Caesarea, Governor Festus and King Agrippa decided that Paul was guilty of nothing. నేను ముందుగానే మీకు తెలియచేసినటువంటి రీతిగా కైసరియాలో ఉన్నటువంటి సమయంలో మరి అక్కడ గవర్నర్ అయినటువంటి ఫెస్టు అలాగే రాజు అయినటువంటి అగ్రిప్ప వీరిద్దరూ కూడా పౌలులో ఏ విధమైనటువంటి దోషము లేదు అని చెప్పగలుగుతున్నారు. And they could have released if Paul did not appeal to Rome. అయితే రోమునకు నేను వెళతాను అని పౌలు చెప్పకపోయినట్లయితే అక్కడే పౌలును వారు విడిచిపెట్టి ఉండేవారు. Now Paul is in the ship under the control of the centurion Julius. అయితే ఇప్పుడు మనము పౌలు శతాధిపతి అయినటువంటి జూలియస్ అనబడేటువంటి అతని యొక్క ఆధీనంలో ఓడలో ప్రయాణం చేయడాన్ని చూస్తున్నాము. Along with Paul there was other prisoners, sailors and businessmen traveling in the same ship. ఇక పౌలుతో పాటుగా అదే ఓడలో కొంతమంది మరికొందరు మరి ఈ యొక్క బందీలుగా ఉన్నటువంటి వారు అలాగే ప్రయాణము చేసేటువంటి వ్యాపారవేత్తలను కూడా మనం చూస్తూ ఉంటాము. The Bible says the numbers of travelers along with Paul are 278. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే పౌలుతో పాటుగా ప్రయాణం చేసేటువంటి వారందరూ కూడా 278 మంది అని వ్రాయబడుతున్నది. As I mentioned last week, Paul was allowed to take 2 companions. నేను గత వారంలో మీకు తెలియచేసినటువంటి రీతిగానే పౌలు తనతో పాటుగా ఇద్దరిని తీసుకుని వెళ్ళడానికి అన్నట్లుగా అతనికి అర్హత ఇవ్వబడుతున్నది. One of them is the gospel writer Dr. Luke and the other Aristarchus, a fellow prisoner from Macedonia, are also with Paul. ఇక పౌలుతో ఉన్నటువంటి ఇద్దరు ఎవరు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క సువార్తను రాసినటువంటి లూకా గారు ఒకరు అలాగే ఆయనతో పాటుగా మాసిదోనియాను నుంచి ఒక బందీగా ఉన్నటువంటి అరిస్టార్కస్ అనేటువంటి వ్యక్తి. Apart from Timothy, Titus and Silas, there are 6 persons used to be the travel partners for Paul. మనము తిమోతి, తీతుకు అలాగే శీలాతో బదులుగా మరికొందరు 6 పౌలుతో పాటుగా ప్రయాణములలో ఏకీవించడాన్ని చూడగలుగుతూ ఉంటాము. Number 1, వారిలో ఒకరు ఎవరంటే Aristarchus. మరి అతని పేరు అరిస్టార్కసు. Number 2, రెండో వ్యక్తి John Mark, initial companion for Paul. మరి యోహాను మార్కు గారు ఈయన పౌలు గారితో ప్రారంభంలో ప్రయాణాల్లో ఏకీవించారు. 3, మూడో వ్యక్తి Jesus of Justice. మరి ఇస్తుకు చెందినటువంటి యేసు అనేటువంటి వ్యక్తి. 4, నాలుగో ఆయన Epaphras. 5, Dr. Luke. ఇక ఐదో వ్యక్తి మరి వైద్యుడైనటువంటి లూకా గారు. And 6, ఇక ఆరో ఆయన
Demas. ధీమా. The last three in the list are Gentiles. ఇక ఈ ఆరుగురులో చివరి చెప్పబడినటువంటి ముగ్గురు కూడా అన్యులుగా ఉన్నారు. Aristarchus stayed with Paul irrespective of the circumstances. ఇక పరిస్థితులు అనేటువంటివి ఎలా ఉన్నప్పటికీ కూడా అరిస్తాకస్ మాత్రము పౌలుతో పాటే ఆయన ప్రయాణంలో ఎక్కివించారు. He did not look for an easy task and he did not run away when the going got tough. తనకున్నటువంటి పరిస్థితులలో సామాన్యమైనటువంటి పనుల కొరకు కానీ లేకపోతే కష్టాలు ఉన్నాయి కాబట్టి వెనుకకు పారిపోదాము అనేటువంటి ఉద్దేశం అతనికి లేదు. He suffered and labored with Paul. పౌలుతో పాటే శ్రమను అనుభవించాడు, పౌలుతో పాటే పనిచేశాడు. This way Paul had two companions in his last journey. One is the gospel writer Luke and the other is Aristarchus. ఈ రీతిగా పౌలుతో పాటుగా అతని యొక్క చివరి ప్రయాణములలో సువార్తను రాసినటువంటి లూకా గారు అలాగే అరిస్టాకస్ అనబడేటువంటి వీరిద్దరూ ఉన్నారు. Aristarchus is the one prepared to give life for Paul. పౌలు కొరకు జీవితాన్ని సైతము పణముగా పెట్టడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి అరిస్టాకసు. All these three people main aim is to serve the Lord Jesus Christ at any cost. ఈ వీరి ముగ్గురు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా యేసు సువార్తను ప్రకటించాలి. Julius is a Roman centurion assigned to guard Paul. మరి ఇక్కడ ఈ శతాధిపతి అయినటువంటి జూలియా అనబడేటువంటి ఈయన రోమియోల చేత పౌలు కొరకు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాడు. Obviously he had to remain close to Paul at all times. కనుక తప్పకుండా పౌలుతో పాటు అన్ని సమయాలలోనూ ఇతడు సమీపముగా ఉండాలి. Julius gave Paul a certain amount of freedom and later spared his life. మరి ఈ యొక్క జూలియస్ అనబడేటువంటి ఈయన పౌలు గారికి కొంత స్వాతంత్రాన్ని ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా తర్వాత కాలంలో అతని ప్రాణాన్ని కూడా రక్షించగలుగుతూ ఉన్నాడు. Paul would have had an opportunity to minister to him about Jesus Christ. మరి ఈ రీతిగా పౌలుతో పాటుగా జూలియస్ ప్రక్కనే ఉండడాన్ని బట్టి క్రీస్తును అతను పరిచయం చేయడానికి కొంత సమయము పౌలుకు దొరికి ఉండవచ్చు. Ships in ancient days have no compass, so they navigated through sun and stars on the sky. ఇక ఆనాటి కాలంలో ఓడలనేటువంటి వాటికి నేటి కాలంలో ఉన్నటువంటి రీతిగా క్యాంపస్ అనేటువంటి సౌకర్యం లేదు కాబట్టి వారు ఆకాశంలో ఉన్న సూర్యుని అలా చంద్రులను చూస్తూ ప్రయాణాన్ని కొనసాగించేవారు. Overcast weather made sailing almost impossible and dangerous. ఎప్పుడైతే ఆ యొక్క వరదలు అనేటువంటివి లేకపోతే తుఫాన్లు వస్తాయో వారి ప్రయాణం అనేటువంటిది చాలా కష్టముగా ప్రమాదముగా మారుతూ ఉంటుంది. Sailing was doubtful in September and impossible in November. ఇక సెప్టెంబర్కు వచ్చేటప్పటికి ఈ యొక్క వాడ ప్రయాణం అనేటువంటిది అసాధ్యముగాను ఇక నవంబర్లో ఇక సాధ్యము కానటువంటి రీతిగా మారుతూ ఉంటుంది. Although this was the best time to sail. మరి ఈ యొక్క సమయం అనేటువంటిది అంత సానుకూలమైనటువంటి సమయము కాదు. The ship's captain and the owner of the ship did not like to spend the winter in Lassia and Fair Haven. మరి ఈ యొక్క వాడ నావికుడును అలాగే మరి ఈ యొక్క జూలియస్ అనబడేటువంటి వీరిద్దరూ కూడా ఫెయిర్ హేవెన్లో కానీ లేకపోతే లిసియా అనబడేటువంటి స్థలములో శీతాకాలము గడపడానికి ఇష్టపడలేదు. So the officer took a chance. At first the winds and weather were favorable, but then suddenly the deadly storm arose. కనుక వారు ఏ రీతిగానైనా ఈ యొక్క ప్రయాణాన్ని ముందు కొనసాగమని ఆలోచన చేస్తున్నప్పుడు మొదటిగా ప్రయాణము సాఫీగా జరిగినట్లుగా అనిపించినప్పటికీ తర్వాత పెద్ద తుఫాను ఎదురవుతూ ఉన్నది. As the storm grew worse, the crew did all it could to keep afloat. మరి ఎప్పుడైతే ఈ యొక్క తుఫాన్ అనేటువంటిది పెద్ద అయిపోతూ ఉన్నదో ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఓడను నీటి మీద తేలినట్లుగా చేయడానికి చేయగలిగినంత ప్రయాస పడుతూ ఉన్నారు. They wrapped ropes around the hull. Finally the ship landed in Syrtis. మరి ఈ యొక్క ఓడ చుట్టూ కూడా తమ యొక్క తాళ్ళతో గట్టిగా కట్టినప్పటికీ కూడా చివరికి సెరస్టస్ అనబడేటువంటి ప్రదేశంలో ఈ యొక్క ఓడ వచ్చి ఆగుతూ ఉన్నది. Syrtis was on the northern coast of Africa. ఈ యొక్క సెరస్టస్ అనబడేటువంటి ఈ స్థలము ఆఫ్రికాకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి స్థలము. Paul had predicted this problem earlier in the book of Acts chapter 27 verse 10. అయితే అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 10వ వచనంలో ముందుగానే పౌలు భక్తుడు ఈ యొక్క ప్రమాదాన్ని గురించినటువంటి విషయాల్ని ప్రవచించాడు. Outside the ship lines had marks on them, so that when the weight hit the bottom, the sailors could tell the depth of the waters
from the marks on the line. ఆ యొక్క ఓడలలో ఆనాటి కాలంలో బరువైనటువంటి వస్తువులను తాళ్లతో కట్టి క్రిందకు వేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆ బరువు నీటి అడుగుకు చేరుతుందో ఆ యొక్క తాడు మీద ఉన్నటువంటి ఆ గుర్తులను బట్టి ఎంత లోతో తెలుసుకుంటూ ఉండేటువంటి వారు. Of course, Paul was praying to the one God who could do anything about this situation. ఇక అటువంటి పరిస్థితులలో వారికి సహాయం చేయగలిగినటువంటి ఏకైక దేవునికి మాత్రమే పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. This is a good reminder. ఇది మనకు ఎంతో మంచి గుర్తుండిపోయేటువంటి విషయము. We must never rely solely on our own wisdom or skills. మనము మన యొక్క జ్ఞానము లేకపోతే మనకున్నటువంటి నైపుణ్యము మాత్రమే ఎప్పుడూ ఆధారపడకూడదు. But it is equally wrong to sit down and doing nothing, expecting God to all that is needed. అయితే అదే సమయంలో జరగవలసినటువంటి వాటన్నిటినీ దేవుడే చేయాలి, నాకేమీ పని లేదు అన్నట్లుగా కూర్చొని ఉండడం కూడా మంచిది కాదు. We can take to overcome certain problems. Do all that you can fix the problems. కొన్ని సందర్భాలలో మనకున్నటువంటి సమస్యలను వాటిని తీర్చుకోవడానికి అవసరమైనటువంటి రీతిలుగా మనం ప్రయత్నాలు చేయవచ్చు. At the same time, to trust God to do his part. అయితే అదే సమయంలో దేవుడు తన పనిని జరిగించాలని ఆయన మీద మనం నమ్మిక ఉంచాలి. Luke, traveling with Paul in the ship, wrote the details about the problems. ఇక పౌలుతో పాటుగా ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి లూకా గారు అక్కడ ఎదురైనటువంటి సమస్యను చక్కగా వ్రాస్తూ ఉన్నారు. Suddenly, the weather changed abruptly. అకస్మాత్తుగా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా వాతావరణం మారిపోయింది. And a wind of typhoon strength came across the island and blew us out of sea. మరి దాదాపుగా ఒక తుఫాను అంత బలమైనటువంటి గాలి వచ్చి ఆ ఓడ మీద కొడుతున్నట్లుగా అక్కడ లూకా గారు రాశారు. So he gave up and let it go with the wind. ఈ యొక్క వాడలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ గాలికి ఎదురుగా వాడలు నడిపించలేకపోతున్నారు కాబట్టి వాడను ఆ గాలితో కొట్టుకొని పోయేటువంటి రీతిగా విడిచిపెట్టి వేస్తూ ఉన్నారు. The book of Acts chapter 27 verse 16 says that we sailed along the sheltered side of a small island named Cordia. అపోస్తుల కార్యములు 27:16 గనక మనం గమనించినట్లయితే తరువాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దానిని నడిపింపగా అని రాయబడుతూ ఉన్నది. Where with great difficulty we hoisted abroad the lifeboat being towed behind us. మరి ఆ యొక్క మా ఓడను నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయెను అని వ్రాయబడుతున్నది. Then the sailors bound ropes around the hull of the ship to strengthen it. మరి ఈ రీతిగా ఈ యొక్క ఓడ అనేటువంటి బద్దలైపోకుండా ఉండడానికి కోసం అన్నట్లుగా ఆ ఓడ చుట్టూ అక్కడ ఉన్నటువంటి వారు తాళ్లను కడుతూ ఉన్నారు. Binding the ropes around the hull of the ship meant passing ropes under the ship to hold it together. మరి ఈ ఓడకు తాళ్ళు కట్టడం దేనికి సూచనగా కనబడుతున్నది అంటే ఆ యొక్క గాలికి ఆ ఓడ బద్దలు కాకుండా దాన్ని బలపరచడానికే దాని క్రిందగా ఈ యొక్క తాళ్లతో కడుతూ ఉంటారు. They were afraid of being driven across to the sand beach of Cyprus of Africa coast. మరి ఆఫ్రికా తీరమున ఉన్నటువంటి సైరట్రస్ అనేటువంటి స్థలానికి ఈ యొక్క ఓడ గాలి చేత కొట్టుకొని పోతుందేమో అని నావికులు భయపడుతూ ఉన్నారు. So they lowered the anchor to slow the ship and were driven before the wind. మరి ఈ రీతిగా ఆ ఓడ వేగాన్ని తగ్గించడానికి అన్నట్లుగా ఆ లంగరు వేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క గాలి ఓడను లాక్కొని వెళ్ళిపోతున్నది. Next day, as the wind continued to blow the ship, the crew began through the cargo into the sea. తర్వాత ఇంకా ఆ యొక్క గాలి వేగము తగ్గకపోవడాన్ని బట్టి ఆ నావలో ఉన్నటువంటి వారందరూ కూడా ఓడలో ఉన్నటువంటి వస్తువులను పడవేయడం మొదలుపెట్టారు. The storm raged for many days. ఈ రీతిగా ఆ యొక్క తుఫాను చాలా రోజులు కొనసాగుతూనే ఉన్నది. And finally, the sailors lost all their hopes. మరి ఈ చివరిగా ఈ యొక్క నావికులైనటువంటి వారు తమ యొక్క ఆశనంతటిని కూడా కోల్పోయారు. No one had eaten for a long time. దాదాపుగా చాలా కాలము ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా ఆహారాన్ని తీసుకోలేదు. They did not know what to do. ఇప్పుడు ఏం చేయాలో కూడా వారికి అర్థం కావడం లేదు. Experienced sailors and captains were terrified. మరి ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి ఆ యొక్క నావికులను అలాగే ఆ యొక్క శతాధిపతి కూడా భయపడుతూ ఉన్నారు. Finally, Paul called the crew together and said, "Men,
You should have listened to me in the first place and not left Crete. మరి ఆ యొక్క క్రేతే అనబడేటువంటి స్థలములో నుంచి బయలుదేరడానికి ముందే మీరు నా మాట విని ఉండవలసినది అని పౌలు వారందరినీ పిలిచి చెబుతూ ఉన్నాడు. You would have avoided all this damage and the loss. మనం అలా చేస్తున్నట్లయితే ఇటు నష్టము కలగకుండా ఉండేది అన్నాడు. But take courage. None of you will lose your lives even though the ship will go down. ఒకవేళ ఓడ అనేటువంటిది పగిలిపోయినప్పటికీ కూడా మీలో ఎవరికి ప్రాణహాని కలగదు అని మాత్రం ధైర్యం ఇస్తున్నాడు. For last night an angel of the God whom I belong stood beside me and said, ఎందుకనగా నేను సేవించేటువంటి దేవుని దూత గత రాత్రి నాతో మాట్లాడుతూ ఏమి చెప్పాడు అనగా, Don't be afraid, Paul, for you will stand before Caesar for the trial. సౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట ఈ యొక్క దోష నిర్ధారణ కొరకు నిలబడవలసి ఉన్నది అని చెబుతూ ఉన్నారు. But God in his goodness had granted safety to every sailor with you, so take courage. అయితే నీతో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ కూడా దేవుడు ప్రాణాన్ని దానముగా ఇచ్చి ఉన్నారు కనుక భయపడవద్దు అని చెబుతున్నారు. But we will be shipwrecked as one about midnight. Because of the force of the storm, we were driven across the sea of Adria. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గాలుల వేగాన్ని బట్టి మధ్యరాత్రి సమయానికి ఓడ పగిలిపోవడము, తర్వాత ఆ యొక్క ఓడ తీరమున ఉన్నటువంటి ఆద్రియా అనబడేటువంటి స్థలానికి చేరుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. The sailors, since the land was near, ఆ యొక్క నావికులైనటువంటి వారికి భూమి దగ్గరగానే ఉన్నది అన్నట్లుగా అనిపించింది. they dropped a weighted line and found that the water was only 120 feet deep. మరి ఆ సమయంలో లోతు ఎంతో తెలుసుకోవడానికి అన్నట్లుగా ఆ తాడుని కిందకు వదిలినప్పుడు దాదాపుగా 90 అడుగుల లోతు ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. But a little later they calculated again and found it was only 90 feet deep. మరి ఆ తర్వాత కొంత సమయానికి వారు మరలా దాన్ని లోతును తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు 90 అడుగుల లోతుగా వారికి కనబడుతున్నది. At this rate they were afraid we would soon be driven against the rocks along the shore. ఇంత వేగముతోటి ఓడ గనక వెళుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి రాళ్లకు వెళ్ళి కొట్టుకుంటామేమో అని నావికులు భయపడుతున్నారు. So they drew out 4 anchors from the back of the ship and prayed for daylight. కనుక వారు ఆ యొక్క ఓడ చివర ఉన్నటువంటి ఆ లంగర్లన్నిటినీ కూడా క్రిందకు దించి వేసి ఉదయం ఎప్పుడవుతుందా అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నారు. Then the sailors tried to abandon the ship. అయితే ఆ యొక్క నావికులైనటువంటి వారు ఓడను అలాగే వదిలివేద్దామని కూడా భావించుకున్నారు. But others of the crew tried to escape from the ship. అయితే మిగిలినటువంటి వారు మాత్రము ఆ యొక్క ఓడలో నుంచి తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. This was not only as an act of selfish men and revolt as their part. మరి ఇది కేవలము స్వార్థముతో చేసేటువంటి పని మాత్రమే కాకుండా వారి దగ్గర నుంచి మరి అవిధేయతకు కూడా ఇది సూచనగా కనబడుతూ ఉన్నది. But it was an act of unbelief. మరి అది ఒక రీతిగా అవిశ్వాసానికి కూడా ఒక సూచనగా కనబడుతూ ఉన్నది. For the men to abandon ship was to take their lives in their own hands and threaten the lives of others. ఎందుకనగా ఓడలో నుంచి గనక వారు క్రింద దూకివేసినట్లయితే వారి యొక్క ప్రాణాలని వారే మరి అపాయంలో పడవేసుకుంటారు. అంతేకాకుండా ఓడలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి కూడా వారు భయాన్ని కలుగు చేస్తారు. Whether the seamen acted wisely cutting the boat free, మరి ఆ యొక్క ఓడను లంగర్ నుంచి తీసివేయడం అనేటువంటిది ఆ యొక్క నావికులైనటువంటి వారు చేసిన మంచి ఆలోచనగానే చెప్పాలి. it is difficult to determine, but in an emergency you take emergency measures. మనము గుర్తించడం కష్టమే గానీ ప్రమాద సమయంలో ప్రమాదాలకు తగుకునేటువంటి రీతిగా వారు ఆలోచనలు చేయాలి. Fearing for their lives, some of the sailors plotted to get ashore in a small boat. మరి వారి ప్రాణహాని కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతోటి చిన్న చిన్న ఓడలతోటి ఆ యొక్క సముద్ర తీరానికి చేరుకోవాలని కొందరు ప్రయత్నం చేశారు. When Paul reported their plot to the centurion Julius, ఎప్పుడైతే పౌలు శతాధిపతి అయినటువంటి జూలియాకు వారి యొక్క ఆలోచనను తెలియచేశాడో, Paul warned, unless the sailors remain on boat, they would be saved. ఈ ఓడలో ఉన్నటువంటి వారు మాత్రమే ప్రాణమును కాపాడుకోగలరు అనేటువంటి హెచ్చరికను కూడా పౌలు వారికి తెలియచేశాడు. Then the soldiers cut away the ropes and let it float. ఈ రీతిగా నావికులైనటువంటి వారు ఆ యొక్క
తాడులన్నిటిని కూడా తెంచివేసి ఆ ఓడను ఆ గాలికి కొట్టుకొని పోయేటువంటి రీతిగా విడిచిపెట్టి వేశారు. The sailors were thus compelled to try to save their own lives on the ship as well as the others. ఈ రీతిగా నావికులైనటువంటి వారు ఓడలో నిలిచి ఉండడాన్ని బట్టి వారి యొక్క ప్రాణాన్ని, అలాగే ఓడలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారి ప్రాణాలను కూడా కాపాడుకోగలుగుతున్నారు. We should remember that Paul was not the captain of the ship to give instructions, but only captive passenger. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే పౌలు అక్కడ వారికి ఆ సలహాలను ఇవ్వడానికి ఆ ఓడ నావికుడు కాడు గాని ఓడలో ఒక బందీగా వెళుతున్నటువంటి వ్యక్తి. Shortly before daybreak, Paul implored the people to eat, reminding them that they had gone 2 weeks without eating food. ఇక ఉదయం కావస్తూ ఉన్నది కాబట్టి దాదాపుగా 2 వారాల నుంచి మీరెవరు ఆహారము తీసుకోలేదు గనుక ఇప్పుడైనా ఆహారము తినండి అని చెప్పి పౌలు వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. The time had come to eat. ఇప్పుడు మనము భోంచేయవలసినటువంటి సమయం అని చెబుతూ ఉన్నాడు. Their well-being depended on it. ఎందుకనగా వారి యొక్క బలము ఆహారము తీసుకోవడం మాత్రం మీదమే ఆధారపడుతుంది. The Apostle Paul assured them not a hair of anyone's head would be lost. అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక్కరి యొక్క తల వెంట్రుకైనా కూడా నష్టము కలుగదు అనేటువంటి ధైర్యంను వారికి అందజేస్తూ ఉన్నాడు. Then he set the example to them by taking a bread, giving thanks to God publicly and to eat. ఆ తర్వాత అందరి ఎదుట ఆయన ఒక రొట్టెను తీసుకొని దాన్ని విరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినడం వలన అక్కడ ఒక ఉదాహరణను చూపిస్తూ ఉన్నాడు. How often we strike from prayer in front of others. ఇతరుల ఎదుట ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేయడానికి అన్నట్లుగా చూస్తూ ఉంటాము. Yet how often such prayers speak louder than our preaching. అయినప్పటికీ కూడా అటువంటి సమయంలో మన బోధల కన్నా ఈ ప్రార్థనలు ఎక్కువగా మాట్లాడతాయి. They encouraged, they took food. వారు ఈ రీతిగా బలపరచబడినటువంటి వారే ఆహారాన్ని తీసుకున్నారు. There were 276 people in the ship as per Luke. ఈ రీతిగా లూకా గారి యొక్క మాటల ప్రకారం మనం చూసినట్లయితే ఓడలో 276 మంది ఉన్నారు. After eating, they lighted the ship by throwing out the wheat into the sea. ఇక ఈ రీతిగా భోజనం చేసిన తర్వాత మిగిలిన ఉన్నటువంటి గోధుమలను కూడా ఓడలో నుంచి వారు క్రింద పడవేశారు. Land was near, but they could not recognize it. మరి ఆ యొక్క భూమి అనేటువంటి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దాన్ని వారు గుర్తించలేకపోయారు. The decision was made to beach the ship as far on shore as possible. వారికి సాధ్యమైనంత రీతిగా తీరానికి ఆ యొక్క ఓడను తీసుకుని వెళ్ళాలి అని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. They let down anchors into the sea. ఈ రీతిగా ఆ సమయంలో సముద్రంలోనికి వారు లంగర్లను వేశారు. They untied the rudders that they had previously been raised and lowered them into position. అంతకుముందు వారు ఎత్తినటువంటి తెరచాపలను వారు దించివేసి ఆ యొక్క స్థలానికి చేరుకోవడానికి అన్నట్లుగా సిద్ధపడ్డారు. Hoisting the main sail, they made to shore and drove the ship around the place where 2 seas met. ఈ రీతిగా 2 సముద్రాలు కలుసుకునేటువంటి ఆ యొక్క మధ్య భాగంలోనికి ఈ ఓడను తీసుకుని వెళ్ళడానికి అన్నట్లుగా ప్రయత్నం చేశారు. Probably in a channel between 2 islands. మరి ఇది ఒకవేళ 2 ద్వీపాలకు మధ్యగా ఉన్నటువంటి ఆ కాలువ వంటి స్థలమై ఉండవచ్చు. The bow stuck fast in the sand, but the stern soon began to break apart from the violence of the waves. మరి ఈ రీతిగా ఆ యొక్క ఓడను ఆ సముద్ర కెరటాలు కొడుతూ ఉండడాన్ని బట్టి త్వరగా ఆ యొక్క ఓడ వెళ్ళి ఆ యొక్క ఇసుకలో కూరుకుపోతూ ఉన్నది. The soldiers' plan was to kill the prisoners to prevent escape. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ బందీలుగా ఉన్నటువంటి వ్యక్తులు పారిపోకుండా ఉండడం కోసం అన్నట్లుగా సైనికులు వారందరినీ చంపేద్దాం అనుకున్నారు. But the centurion Julius, wanting to save Paul, overruled. అయితే అక్కడ ఉన్నటువంటి వారిలో నుంచి పౌలును రక్షించడానికి అనేటువంటి ఉద్దేశంతో జూలియస్ అలా చేయకూడదని వారికి ఆజ్ఞాపించాడు. He ordered all who could swim to make to shore. The rest was told to float in on boards. ఎవరైతే ఈదుకొని వెళ్ళగలరో వారందరూ కూడా సముద్రంలోనికి దూకి ఈదుకొని వెళ్ళమని, మిగిలినటువంటి వారు ఆ ఉన్నటువంటి ఆ యొక్క చెక్క ముక్కలను పట్టుకొని వారు ఒడ్డునకు చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. Every one of the crew and the passenger escaped safely to land. ఈ రీతిగా ఓడలో ప్రయాణం చేసినటువంటి వారందరూ కూడా సముద్ర తీరానికి సురక్షితంగా చేరుకోగలిగారు. As soon as the crew and the passengers reached the shore, ఈ యొక్క సముద్ర తీరానికి ప్రయాణికులైనటువంటి వారందరూ కూడా చేరుకునేటువంటి సమయానికి
they learned that they were on the island of Malta. వారు మాల్టా అనేటువంటి ద్వీపానికి చేరుకున్నట్లుగా తెలుసుకున్నారు. Some of the natives of the island saw the shipwreck and witnessed the victims struggling through the waters to get to the shore. మరి అక్కడ ఆ సముద్ర తీరమున ఉన్నటువంటి వారు ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఓడ పగిలిపోవడము, ఆ పగిలిపోయినటువంటి ఓడలో నుంచి ప్రజలైనటువంటి వారు ఎలాగున తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈదుకుంటూ వచ్చారు, వీటన్నిటిని చూచారు. They very generously built a fire for the new arrival who were thoroughly drenched and cold, both from the sea and from the rain. ఈ రీతిగా సముద్రము నీటితోనూ అలాగే వర్షపు నీటితో తడిచిపోయి ముద్దయిపోయినటువంటి వీరందరికీ కూడా ఆ యొక్క ద్వీపములో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారు ఎంతో దాతృత్వముతోటి మంటలను ఏర్పాటు చేశారు. Next week we will see how the people of Malta received Paul and gave the protection for them. వచ్చే వారంలో మాల్టా ప్రజలైనటువంటి వారు ఈ యొక్క పౌరును మిగిలినటువంటి వారిని ఎలాగున చేరదీశారో, వారికి ఎలాగున సంరక్షణ కలుగు చేశారో తెలుసుకోబోతున్నాము. We are so happy that you were with us for this program, and we hope to see you all next week, same time, same place. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ చూచారని భావిస్తూ ఉన్నాము. అలాగే వచ్చే వారము ఇదే సమయంలో ఇదే స్థలములో తప్పక కలుసుకుంటారని కూడా ఆశిస్తూ ఉన్నాము. God bless you all. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక.